హాయ్, బాగున్నారా? మన ఏదైనా సరే మన చేతితో పండించుకుని వండుకుని తింటే సూపర్గా ఉంటుంది కదండి. సో మా ఇంట్లో అయితే ఈరోజు గోంగూర అయితే సొంతంగా అయితే మా చెట్లతో కోసుకొని వండుకున్నానండి. సో ఎంత బాగుందంటే టేస్ట్ అయితే సో మాటలో చెప్పలేమన్నమాట. సో ఎంత న్యాచురల్గా కెమికల్స్ ఏమి లేకుండా పండినాయి కదా. సో వాటిలో అయితే నేను అయితే పచ్చిరొయ్యలు గోంగూర అయితే చేస్తున్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియో ఒకటి పెట్టాను. సో మన ఛానల్లో ఉంటుంది, చూడాలనుకుంటే ఒకసారి చూడండి. సో మట్టి కుండల్లో అయితే ఇటువరకు ఎప్పుడో పూర్వం వండేవాళ్ళు కదండి. సో ప్రాసెస్ అయితే నేను చెప్పను, కానీ సో వీడియోలో చూడండి, మ్యాక్సిమం అన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో పూర్వం మట్టి కుండలు అయితే చాలా ఇష్టంగా వండుకు తినేవాళ్ళు అన్నమాట. సో ఎటువంటి కెమికల్ అనేవి లేకుండా సో న్యాచురల్గా ఉండేవన్నమాట. బట్ నేను ఇప్పుడు ఎప్పటి నుంచి ఒక 2 years నుంచి యూస్ చేసిన, కానీ డైలీ అయితే యూస్ చేయను, కానీ ఇప్పుడు నాకు నచ్చిన వంటకాలు అయితే చేయడానికి అయితే ఇష్టపడతాను అనమాట నేనైతే. సో ఈరోజు అయితే మట్టి కుండలు అయితే చక్కగా గోంగూర పెట్టాను ఒక కుండలో, ఇంకొక మట్టి పాత్రలో అయితే చక్కగా రొయ్యలు వేసుకొని కూర వండుతున్నాను అనమాట. సో తిన్నామండి, టేస్ట్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. సో మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. ఈ మట్టి రొయ్యలు మట్టి కుండలో సో కూరలు ఏ వండినా కూడా చాలా రుచిగా ఉంటాయండి. బిర్యానీ కానీ ఇంకేవైనా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో వీటి కాంబినేషన్ వచ్చేసి నేనైతే పులావ్ చేస్తున్నాను అండి. ప్లెయిన్ పులావ్ ఉంటుంది కదండి. సో నార్మల్ రైస్తో, ఇంట్లో ఉన్న రైస్తో చేశాను. బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. సో నైట్ ఎప్పటికప్పుడు అనుకోను అనమాట, ఏం అనుకోలేదు అంటే ముందుకు ఒక ప్రిపరేషన్ అయితే నేను ఏం చేసుకోలేదన్నమాట. జస్ట్ అప్పటికప్పుడు కర్రీ ఏం లేదనేసరికి దాని కర్రీ ఎగ్స్ తెప్పించాను ఆల్రెడీ, అవి వండుదాం అనుకున్నాను. బట్ ఎందుకో గోంగూర కోసాను, ఆల్రెడీ రొయ్యలు వచ్చాయన్నమాట ఆ టైంలో. ఇక వెంటనే రొయ్యలు తీసేసుకుని ఇంకప్పటికప్పుడు రొయ్యలు గోంగూర, నెక్స్ట్ వచ్చేసి కుక్కర్లో అయితే ప్లెయిన్ పులావ్ అయితే వేసేసాను అనమాట. రెండు కూడా మంచి టేస్ట్ వచ్చి మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఉన్న వాటిలో కూడా ఒక్క పుదీనా ఒకటి మిస్ అయిందనమాట. ఆల్రెడీ షాప్కి వెళ్ళాను కానీ అక్కడ దొరకలేదనమాట. సండే కాదు కదా, వీటి టైంలో అనమాట ఇది. సో కానీ కూడా బాగా వచ్చాయండి, టేస్ట్ కూడా బాగుంది, సింపుల్గా. సో బయట ఎక్కువ స్పైస్ ఉంటుంది కదండి. సో మనం చేసుకుంటే ఎక్కువ స్పైస్ లేకుండా అలాగే మంచి క్లీన్గా చేసుకుంటాం అనమాట. సో నేనైతే ఇవన్నీ వేసేసి చేశాను. నేను నైట్ అయితే తిన్నాము, పిల్లలు కానీ మా ఆయన కానీ సో చాలా ఇష్టంగా తిన్నారండి. ఏదైనా మన చేతితో మన ఫ్యామిలీకి మనం వండి పెడితే వాళ్ళు తిని బాగుందంటే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. సో మనకు కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఇంకా మన భర్త మన పిల్లలు తింటే ఇంకా అంతకుమించి ఏముంటుంది చెప్పండి. వాళ్ళు కడుపు నిండా తిన్నారు, బట్ నేను కూడా ఇష్టంగా తిన్నాను. సో వాళ్ళు కడుపు నిండా తిని బాగుందని చెప్పాక వాళ్ళ కష్టం ఎంతైనా కూడా ఈజీగా పోతుంది కదండి. సో నాకు కూడా అంతేనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. సో కుకింగ్ వీడియోస్, ట్రావెలింగ్ వీడియోస్, మా కిడ్స్తో సో డైలీ వ్లాగ్స్ అనమాట. సో ఒకసారి మీరు ఖచ్చితంగా మీకు నచ్చితే చూడండి, మా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో మా చిన్ని ఫ్యామిలీని మీరు అందరూ ఆదరిస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నాకు ఒక మంచి యూట్యూబ్లో ఒక గుర్తింపు ఉండాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒకసారి స్టార్ట్ చేశాను, కానీ ఓన్లీ కుకింగ్తోనే స్టార్ట్ చేశాను అనమాట. అవి అయితే నాకు అంత వ్యూస్ రాక నేను ఛానల్ డిలీట్ చేసేసాను. బట్ ఇప్పుడు డైలీ వీడియోస్ బాగా రన్ అవుతున్నాయి కదా యూట్యూబ్లో, అందుకని చెప్పేసి నేనైతే డైలీ వీడియోస్ అయితే వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. సో కొత్తగా చేశాను కదా, మీ అందరూ ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ రైస్ విషయానికి వస్తే ఒక గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు అయితే సరిపోతుంది. రైస్ ఏ గ్లాస్ తీసుకుంటామో ఆ గ్లాస్కి వచ్చేసి గ్లాసున్నర, ఏ రైస్ నార్మల్ బియ్యం అయినా బాస్మతి రైస్ అయినా గ్లాసున్నర అయితే సరిపోతుందండి. ఇలా మీరు కూడా ఒకసారి చేసి పెట్టండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రోజులో వంటలు రాని వాళ్ళు అయితే మ్యాక్సిమం ఎవరు ఉండట్లేదు, చిన్న చితక ఖచ్చితంగా చేస్తారు. ఏమన్నా రానివంటూ యూట్యూబ్లో ఖచ్చితంగా చూస్తున్నారు. సో ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా, ఏదైనా వీడియో కావాలన్నా నన్ను అడగండి. 90% మ్యాక్సిమం నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇంకేంటండి, ఇంకో విషయం ఏంటంటే కొత్తగా పెట్టాను కదా, సో కొన్ని వ్యూస్ అయితే ప్రస్తుతానికి బాగానే వస్తున్నాయి. బట్ ఇంకా మంచి వ్యూస్ రావాలని మీ అందరూ నాకు బ్లెస్ చేయండి. సో మా ఫ్యామిలీ కొద్దిగా చెప్పాలో తెలియదు, కానీ కొద్దిగా అంటే చిన్నపిల్లలు, మేము రెంట్కే ఉంటాము, మాకెవరు అటు ఇటు కానీ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి. సో మా ఆయన ఒక్కరే కష్టపడతారనమాట. సో ఆయనకి కొద్దిగా వేడి నీళ్ళు చన్నీళ్ళలాగా నేను కూడా ఎంతో కొంత చెయ్యి అందిద్దాము నా వంతు నేను అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఏదైనా జాబ్ చేయాలన్నా, ఎక్కడైనా వర్క్ చేయాలన్నా సో పిల్లల్ని చూసుకునేవాళ్ళు లేరనమాట. బట్ యూట్యూబ్ అయితే సో మన ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ పనులు చేసుకుంటూ కూడా ఇవి చక్కగా డైలీ వీడియోస్ చేసుకుని సో చాలామంది ఫేమస్ అవుతున్నారు. బట్ నాకు ఎప్పటి నుంచో నాకు 2 years నుంచి అనమాట నాకు చేయాలి అని. సో ఇదిగోండి ఫైనల్గా అయితే బిర్యానీ అయితే, పులావ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో రొయ్యల కూర కూడా చాలా బాగా వచ్చిందండి. అది కూడా చూసారు, ఇది కూడా చాలా బాగుందనమాట. సో మీరు అందరూ ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.